వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సర్వీస్ నుండి తొలగించాలని తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ లో జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభు వినయ్ 3 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా జీతం తీసుకుంటున్నారన్నారు. సీనియారిటీ జాబితాలో అక్రమాలకు పాల్పడడమే కాకుండా చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించుకున్నట్లు ఆరోపించారు. అతనిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కే ప్రభు వినయ్ గారు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందండి? 6/6/1964 ఉంది. ఇది 2014లో రిలీజ్ చేసిన లిస్టు. 2024లో ఈ మధ్యలో కూడా ఒక రిలీజ్ చేశారు. దానిలో ఎంత ఉంది డేట్ ఆఫ్ బర్త్ అంటే 32. అంటే అక్కడి నుంచి ఇక్కడ ఎట్లా వస్తుంది? కే ప్రభు వినయ్ గారు 6/6/69 అంటే ఏ విధంగా వస్తుంది? చేంజ్ చేయడం వల్ల ఈరోజు సర్వీస్ అనే సీనియారిటీ లిస్ట్ లో 2014లో 73 నెంబర్ ఉంటే 2024 32కి వచ్చింది. అంటే దీనివల్ల నిజాయితీ గల అధికారులు నష్టపోతా ఉన్నారు. చాలా మంది కూడా అంటే 5 సంవత్సరాలు రిటైర్డ్ అవుతాడు. దాదాపు నాకు తెలిసి కమలాసన్ రెడ్డి కంటే ఈయన సీనియరు. మళ్ళీ కమలాసన్ రెడ్డి కూడా త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నారు. ఈయన మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అవుతుంది. అంటే హీరో కమలాసన్ కంటే మంచి యాక్టింగ్ చేస్తుండ్రు ప్రభు వినయ్ గారు. ఆయనకు నందేవాడు కూడా ఇవ్వచ్చు ఈ విషయంలో. ఇంటికాడు ఉంటాడు, జీతం తీసుకుంటాడు, ఇంటికాడ హాజరు పట్టిక తెచ్చి రిజిస్టర్ సంతకాలు చేస్తాడు, మామూలు తీసుకుంటాడు. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు చేసి రోజు 5 సంవత్సరాలు ముందు రిటైర్ కూడా ప్లాన్ చేస్తాడు. ఒక ఆశ ఉండాలి మనిషికి అద్దు, కానీ ఇంత అత్యాశ కూడా పనికిరాదు. మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళు నిజంగా ఇంతకుముందు కూడా చెప్పినట్లు కిలో బెల్లం ఉంటేనే ఈ రోజు వాడు సారా కాస్తుందని చెప్పి బైండ్ ఓవర్ చేసే ఈ రోజుల్లో మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి అక్రమాలకు పాల్పడే కాకుండా 3-4 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా జీతం తీసుకున్న ప్రభు వినయ్ గారిని ఎమ్మడే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేసి అతని క్రిమినల్ కేసు పెట్టి ఈ రోజు బొక్కలేయాల్సిన అవసరం ఉంది. ఆయనకు సహకరిస్తున్న ఆఫీస్ ఉద్యోగి కూడా ఈరోజు ఉమర్ అని చెప్పి మాకు వినిపిస్తా ఉంది. వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దీనిపైన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇమ్మడే ప్రిన్సిపల్ సెక్రటరీ కలవబోతా ఉన్నాం. 1 గంట లోపల సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇప్పటికైనా ఎక్సైజ్ కమిషనర్ గారు మళ్ళీ ఒకే వర్గానికి కూడా ఈరోజు ఆయన కొమ్ము కాస్తున్నట్టు కూడా మాకు అనిపిస్తా ఉంది. వారం రోజుల నుంచి మేము ఎవిడెన్స్ ఇస్తే కూడా ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఆయన ఇచ్చే మామూలు జిల్లా మీకు కూడా ఏమైనా భాగస్వామ్యం ఉందా? ఒక్కసారి అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కూడా జూపల్లి కృష్ణారావు గారు మేము చెప్తా ఉన్నాం, మీ సొంత జిల్లాలో ఒక ఎక్సైజ్ జీఎస్ గారు ఇన్ని అక్రమాలు చేస్తా ఉంటే మీరు ఎందుకు ఉదాసీనతను వివరిస్తున్నారో ఈరోజు జిల్లా ప్రజలకు కూడా అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఇకనైనా కూడా వెంటనే దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.